తాకట్లో పెట్టి ఇష్టానుసారంగా చేసేశారు. ఇది క్లియర్గా నేను చెప్పింది కాదు, ఇది నీతి ఆయోగ్ చేసిన ఎక్సర్సైజ్, ఒక రాష్ట్రాని కోసం చేసిన పని కాదు. దేశ ఆర్థిక పరిస్థితిని అధ్యయనం చేసి రాబోయే రోజుల్లో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో ఒక సజెస్టివ్గా అడ్వైజరీ బాడీ అయినటువంటి నీతి ఆయోగ్ తయారు చేసిన రిపోర్ట్ ఇది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే 18 రాష్ట్రాల్లో 17 రాష్ట్రం మంది బాటం అన్నింటికంటే కిందన ఉన్నాం. ఫిస్కల్ డెఫిసిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ 10% కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో పెట్టలేదు. ఇది సినారియో. దెన్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు 18-19 క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా తగ్గిపోయింది. సోషల్ సర్వీసెస్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ సెక్టర్లో 84.3%, 60.1% రెస్పెక్టివ్లీ అనే క్యూములేటివ్ బేసిస్లో ఉండాలి. 18లో ఉంది. అలాంటిది ఇక్కడికి వస్తే పూర్తిగా 18 84.3% తగ్గిపోయింది. ఇది సోషల్ సర్వీసెస్లో. ఎకనామిక్ సర్వీసెస్లో 60.1% తగ్గిపోయింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇన్ ఫిగర్స్లో చూస్తే సోషల్ సర్వీసెస్ 2369 కోట్లు, ఇది 360 కోట్లు. ఎకనామిక్ సర్వీసెస్ 16,691, 6,684, మొత్తం 19,061 పెడితే 7,044. ఇది కూడా ఆ రోజు బడ్జెట్. 14-19 లో బడ్జెట్. 19-24 ఎక్కువ బారోయింగ్స్, ఆదాయం పెరగడం, బడ్జెట్ ఫిగర్స్ పెరగడం అన్నీ వస్తాయి. దాంట్లో కూడా పెట్టారు. ఇక డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అంటే సోషల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్. ఎకనామిక్ సర్వీస్లో అగ్రికల్చర్, ఇరిగేషన్, ఇండస్ట్రీస్, ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్, రూరల్ డెవలప్మెంట్ ఇవన్నీ వస్తాయి. సోషల్ సర్వీస్లో సోషల్ సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీ, వెల్ఫేర్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ ఇవన్నీ వస్తాయి. అంటే అందులో కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాం. హెల్త్లో హాస్పిటల్స్ కడతాం, ఎడ్యుకేషన్లో స్కూల్ బిల్డింగ్స్ కడతాం, వెల్ఫేర్లో వచ్చే కొందికి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కడతాం. ఇలాంటి వేరియస్ దాంట్లో కూడా ఎక్స్పెండిచర్ పెట్టలేదు. నేను ఎంతో పని గిరిజనులు పెట్టాను, ఎస్సీలకు పెట్టాను అని మాట్లాడే ప్రభుత్వం ఏ మాత్రం కూడా ఒక్క రూపాయి కూడా పెట్టకుండా వచ్చిన డబ్బుల్ని ఏం చేశారో దిక్కు తెలియకుండా ఖర్చు పెట్టి మొత్తం విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం నేను పదే చెప్పాను. ఇప్పుడు అదే విషయమే నీతి ఆయోగ్ కూడా కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే షేర్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ టు టోటల్ ఎక్స్పెండిచర్ అండ్ బారోయింగ్స్. ఇది మనం చూసినప్పుడు మొత్తం బడ్జెట్ ఎస్టిమేట్స్ అండర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూస్తే 3.5%, capex was 3.5% of the total expenditure. ఇక్కడ బారోయింగ్స్ 67,985 కోట్లు చేస్తే పెట్టింది 7,244 కోట్లు. 7,244 కోట్లు. ఇక్కడికి వచ్చే కొందికి టోటల్ ఎక్స్పెండిచర్ 2,25,843 కోట్లు పెడితే 7,244. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అప్పు తెచ్చినప్పుడు దాంట్లో కనీసం కొంత డబ్బులైనా సరే 50% తిరిగి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టుంటే ఆదాయం పెరుగుతుంది. అప్పు తెచ్చి వడ్డీ కట్టి, అప్పు తెచ్చి ఇష్టానుసారంగా జల్సాలు చేస్తే ఏ విధంగా ఆదాయం పెరుగుతుంది? ఆదాయం కూడా తగ్గిపోతుంది. ఇది ఒక విషియస్ సర్కిల్ తయారయ్యే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే కమిటెడ్ ఎక్స్పెండిచర్. ఈ కమిటెడ్ ఎక్స్పెండిచర్ని మొత్తం కమిటెడ్ ఎక్స్పెండిచర్ కాన్స్టిట్యూట్ ది లార్జెస్ట్ షేర్ అట్ 51% ఆఫ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. కమిటెడ్ ఎక్స్పెండిచర్ includes expenditure on salaries, pension, interest payment, administrative expenditure. ఇందులో కమిటెడ్ ఎక్స్పెండిచర్ increased at an average annual rate of 11.6% in last 5 years. బాగా పెరిగిపోయే పరిస్థితికి వచ్చింది. కమిటెడ్ ఎక్స్పెండిచర్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ ది రెవెన్యూ రిసీప్ట్స్ increased from 57.5% in 1819 తెలుగుదేశం,
64.6% ఇన్ 22-23. ఏం పెరిగింది ఇది? ఇక్కడికి వస్తే ఎక్స్పెండిచర్ శాలరీస్, పెన్షన్స్, ఇంట్రెస్ట్, అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ దుబారా విపరీతంగా ఖర్చు పెట్టి ఇష్టానుసారంగా చేశారు. దీనివల్ల ఏమైంది? రెవెన్యూ రిసోర్సెస్ అదర్ పర్పసెస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చాయి. ఇక్కడ ఈ స్లైడ్లో మీరు చూస్తే 57.5% నుంచి 19 64.6%. అంటే ఎక్స్పెండిచర్ యాజ్ రెవెన్యూ రిసీప్ట్స్, వచ్చిన ఆదాయంలో ఎక్స్పెండిచర్, కమిటెడ్ ఎక్స్పెండిచర్. ఇది ఎక్కడ ఎస్కేప్ కాలేము. కంపల్సరీ శాలరీస్ పే చేయాలి, ఒక నెల 2 నెలలు డిలే అవుతుంది, వడ్డీ పే చేయాలి, జప్తు చేస్తాలో డబ్బులు కూడా తిరిగి ఇవ్వరు. ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు రెవెన్యూ మొబిలైజేషన్. దానివల్ల ఏమైంది? రెవెన్యూ మీరు చూస్తే ఓన్ రెవెన్యూ గ్రోత్ యాజ్ కమ్ డౌన్ 17.1 నుంచి 18-19లో 9.8 పడిపోయింది.